5 ఏళ్లుగా జరుగుతున్నాయి మాకు. ఇది మాకు చాలా సామాన్యమైన విషయం అనమాట. ఇక్కడున్న కార్యకర్తలు గాని, నాయకులందరూ గూడా మేము దీన్ని రోజు ప్రతిఘటిస్తూ ఉంటాము. ఈ 5 ఏళ్లుగా వైసీపీ పరిపాలనలో వాళ్ళు చేసే అవినీతి గాని, దుర్మార్గాలు గాని, మరి దుశ్చర్యలు ఇవన్నీ గూడా మాకు అలవాటు. వీటిని 5 ఏళ్లుగా ఎదుర్కొంటూ ఉన్నాం. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహాశక్తి మహిళలు గాని, జనసేన నాయకులు, వీర మహిళలు, బీజేపీ నాయకులు అందరూ గూడా కలిసికట్టుగా ఇవాళ ఎదుర్కోవడం జరిగింది. ఈ వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఓటమి భయంతో వాళ్ళ టౌన్లో ఎలక్షన్ జరుగుతుందంటే ప్రతి బూత్లో ఆడబిడ్డలు మహిళలందరూ కూడా ఎంతో సంతోషంగా ఓ పండుగ వాతావరణంలో జరిగింది. అంత వాతావరణం చెడగొడటానికి ఓటింగ్ శాతం తగ్గించడానికి దాడులకు పాల్పడ్డారు. కానీ దేన్ని కూడా ఇవాళ టీడీపీ కార్యకర్తలు కానీ, జనసేన వీర నాయకులు కానీ వీళ్ళెవ్వరు కూడా లెక్క చేయరు అప్పుడు. అదేవిధంగా బీజేపీ నాయకులు మరి రామకృష్ణ గారు కానీ వారు కూడా ప్రజల్లోకి వెళ్ళి విపరీతమైన దాడులు చేశారు, ప్రతిఘటించారు, ఎదుర్కొన్నాము. ఓటమి భయంతో ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ నర్సరావుపేట గడ్డ మీద 20 ఏళ్ళుగా టీడీపీ జెండా ఎగరలేదు. మేమందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మాట ప్రకారం దానికి విలువను చేకూర్చి ఇక్కడ జెండా ఎగరేయాలి, డాక్టర్ గారు మీరు గెలిచి రావాలని ఒకే మాట చెప్పారు. మీ కష్టం చూసి నేను బీఫామ్ ఇవ్వడం జరిగింది, దాన్ని గుర్తుపెట్టుకొని గెలవాలి, మీకు అటువంటి అవకాశం ఇచ్చారు రెండోసారి, దాన్ని సద్వినియోగం చేసుకుని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ బాబు గారికి వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడారు. మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. మా గుండె చప్పుడు కూడా చెప్తుంది మనం గెలుస్తున్నాము. నర్సరావుపేట గడ్డ మీద మళ్ళీ 83లో ఏ విధంగా జెండా ఎగరేసాము, 2024లో ఆ విధంగా జెండా ఎగరేస్తున్నాం. 83లో ఇదే తరహా దాడులు జరిగినాయి అప్పుడు డాక్టర్ కోడెల గారి మీద కూడా. వీటిని మేము లెక్క చేయము, అసలు చాలా సామాన్యంగా స్వీకరిస్తాము. మరి పోలీస్ వ్యవస్థ కూడా కొంచెం గట్టిగా పనిచేస్తుంటే బాగుండేది. ఎందుకంటే ఉప్పలపాడు కానీ, దొండపాడు ఈ గ్రామాల్లో రిగ్గింగ్ చేస్తారు వాళ్ళు. మరి దాన్ని ముందుగానే నియంత్రించమని మేము అడిగాము, కానీ వాళ్ళు చేయలేకపోయారు. అయినా కానీ ఓటింగ్ శాతం చాలా బాగా జరిగింది. నర్సరావుపేటలో చాలా చక్కగా జరిగింది. ముఖ్యంగా దీనికి కారణం మహిళా ఓటర్స్. మరి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా బతకాలి, వైసీపీ ప్రభుత్వం లేకుండా ఉంటే బాగుండు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి వస్తే హాయిగా ఉండొచ్చు మనం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మరి మంచి సహాయంగా ఉన్నారు, మోడీ గారు ఉన్నారు, మంచి పరిపాలన వస్తుంది, మరి మన బిడ్డలు చదువుకునే బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇవన్నీ కూడా ఆలోచన చేస్తారు. ప్రజలందరూ చాలా చక్కగా ఆలోచన చేస్తారు. అదేవిధంగా కరెంట్ రేట్లు పెరిగినాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, ఇవన్నీ కూడా భరించలేకపోతున్నారు పాపం. అంటే వీడేంటి కారణం ఏంటంటే పరిపాలన జాతకాన్ని జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మళ్ళీ నర్సరావుపేటలో మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్రమంగా ఆస్తులు 2000 కోట్లు సంపాదించాడు. ఎక్కడ చూసినా గవర్నమెంట్ భూములు ఆక్రమించుకోవటం, ఎకరం ₹1 అమ్ముకోవటం, రియల్ ఎస్టేట్ చేయటం. అదేవిధంగా 46 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ని రియల్ ఎస్టేట్లో దాన్ని ఆక్రమించుకున్నాడు. జగనన్న కాలనీ చుట్టూతో కూడా దాదాపు 150 ఎకరాలు ఆక్రమించుకున్నాడు. ఈ విధంగా ఎంతో దుర్మార్గాలు చేశాడు. మరి వక్ఫ్ భూములు కానీ, చర్చి భూములు కానీ ఇవన్నీ కూడా ఆక్రమించాడు. వీటన్నింటినీ భరించలేక ప్రజలు బయటకు వచ్చారు. మరి వైసీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇవన్నీ ఓర్చుకోలేక అసహనంతో దాడులు ప్రారంభించాడు. ఆవుల సత్రం దగ్గర కానీ, బీసీ కాలనీ దగ్గర కానీ, బరంపేటలో కానీ వీటన్నిటి మీద ప్రయత్నం చేశాడు దాడులు చేయడానికి. అక్కడ ఉన్న జనసేన నాయకులు, టీడీపీ నాయకులు అందరూ కూడా కలిసికట్టి దాన్ని ఎదుర్కొన్నారు. ఇవన్నీ ఓర్చుకోలేక మున్సిపల్ హై స్కూల్లో ప్రశాంతంగా ఉన్నదాన్ని చెడగొడటానికి ప్రయత్నం చేశాడు. మరి ఈ దాడులకు కారణం టీడీపీ, జనసేన, బీజేపీ కాదు, పూర్తిగా వైసీపీ, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. అతని దగ్గర ఉండి కార్లన్నీ బాల్గొట్టించాడు, పెట్రోల్ బాంబులు వేయించాడు. ఏటిని కూడా మేము లెక్క చేయము, మేము అతి సామాన్యంగా స్వీకరించాము. ఇక్కడ జరిగిన సంఘటనలన్నీ సాధారణ సంఘటనలు నిత్యం జరిగాయి, మేము దానికి భయపడం. మీడియా వాళ్ళకంటే మీరు చూస్తూ ఉన్నారు నిత్యం. మరి ఎన్నో ఏళ్ళుగా 5 ఏళ్ళుగా మా పోరాటాలు, మా కష్టాలు, మాకు జరిగిన నష్టాలు ఇవన్నీ కూడా కార్యకర్తలు భరించలేక ఇవాళ ప్రతిదాన్ని చాలా చక్కగా ఎదుర్కొన్నారు. మన కార్యకర్తలందరూ కూడా టీడీపీ కార్యకర్తలకి, జనసేనకి, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు మాటగా వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్, మధ్యాహ్నం ఎంపీ గారి వాహనం మీద దాడి, ఆ తర్వాత మీపై వాహనంపై అంటే ఎన్నికల కమిషన్ చాలా సీరియస్గా తీసుకుంది, అయినా కానీ ఎందుకు జరిగినాయి అంటారు? అంటే ఇవాళ వ్యవస్థ మరి మేము చెప్పడం జరిగింది ఇంతకుముందు. స్టేట్ ఎలక్షన్ కమిషను తెలంగాణలో ఎలక్షన్ జరిగినప్పుడు మరి కనీసం రక్తం చుక్క పడలేదు, చిన్న హింసాకాండ కూడా జరగలేదు. ఆ విధంగా జరపమని అడిగాం. స్వచ్ఛందంగా ఓట్లు వేసుకోవాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ జరగాలని అడిగాం. కానీ ఎలక్షన్ కమిషన్ కానీ, పోలీస్ వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందింది. ఇదంతా కూడా మీడియా వాళ్ళు దీన్ని చక్కగా చిత్రీకరించి మరి ప్రజలకు తెలియజేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
తప్పనిసరిగా వచ్చే ప్రభుత్వం మాత్రం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం మీద అడుగు పెడుతున్నారు. వారితో పాటు నేను కూడా ఒక సాధారణ ఎమ్మెల్యేగా నర్సరావుపేట నుంచి గెలిచి అసెంబ్లీకి వెళ్దామనే ఆలోచన ఉంది. దానికి కారణం మా మహిళలు, కార్యకర్తలు, జన సైనికులు వీళ్ళందరూ కూడా నాకు అండగా ఉన్నారు, బీజేపీ వాళ్ళు కానీ. సార్ ఈరోజు జరిగిన దాంట్లో ఏదైనా రీపోలింగ్ కోరే అవకాశం ఉందా? రీపోలింగ్ కోరతారా లేకపోతే ఎన్నికల కమిషన్కి ఎటువంటి ఫిర్యాదులు చేశారు? అంటే ఉప్పలపాడు, దొండపాడు గ్రామాల్లో కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్ళాము. వారు ఆలోచన చేసి వీడియో అవి చూసిన తర్వాత రీపోలింగ్ ఇవ్వచ్చు. ఏదైనా రీపోలింగ్ జరగకుండానే ఉండొచ్చని అనుమానంగా ఉంది. స్వచ్ఛందంగా ఎలక్షన్ చేస్తాం. సో ఇది మొత్తం మీద ఖచ్చితంగా నరసరావుపేట గడ్డపై 20 సంవత్సరాల తర్వాత మరోసారి తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేస్తాం. ఎప్పుడు లేని రీతిలో నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నేతలు అంతా కూడా తమకు మద్దతు పలకడం జరిగింది. ఈ మద్దతు పలికిన నేపథ్యంలోనే ఈరోజు కావాలనే వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారని చెప్పి అరవింద్ బాబు అంటున్నారు.